ఇది చూడండి మేడం. ఇది చాలా బాగుంది. అబ్బా, ఎన్ని చీరలో చూస్తుంటేనే కడుపు నిండిపోయింది. కానీ నాకు కడుపు మండిపోతుంది. పొద్దున్నుంచి నా ముఖాన కాఫీ నీళ్లు కొట్టావటే, వాడి కోసం ఎదురు చూశావు. ఇప్పుడేమో ఈ చీరలన్నీ చూసి కడుపు నిండిపోయింది అంటున్నావు. ఇది అన్యాయమే. అమ్మగారికి డ్రెస్ డిజైన్ పైన ఇంట్రెస్ట్ అలాంటిది. తిన్నది లేంది ఎవరు చూస్తారండి? మంచి మంచి బట్టలకే సమాజంలో విలువ. అబ్బాబ్బాబ్బా, ఎంత క్లియర్ గా చెప్పారండి. నిజంగా మీరు చాలా తెలివైనవారు మేడం. నీ పోగొడతలు ఆపరా. ఏమే, అసలు ఇంట్లో బీరువ నిండా, పెట్ట నిండా, టేబుల్ పైన కింద, మంచం పైన కింద ఇన్ని చీరలుండగా మళ్ళీ చీరలెందుకే? అబ్బబ్బా, ఎన్ని చీరలున్నా అన్ని ఒకే డిజైన్ కాదు, ఒకే రంగు కాదు కదండి. అంటే అబ్బాబా, ఎంత క్లియర్ గా చెప్పారండి. నిజంగా మీరు చాలా తెలివైనవారు మేడం. నువ్వు ఆపరా. మీరు కొంచెం మూసుకొని కూర్చుంటారా? నువ్వు చూపించు బాబు. ఆహా, ఇది సోనాలి బింద్రే చీర మేడం. ఆహా, ఆర్తి అగర్వాల్ చీర మేడం. ఇది శ్రేయ చీర మేడం. చాలా బాగుంది. ఇది చార్మి చీర మేడం. జ్యోతిక చీర మేడం. అలాగా? ఇది త్రిష చీర మేడం. ఇది ఐశ్వర్య చీర మేడం. అలాగా? అలాగే ఇవన్నీ హీరోయిన్లు కట్టి పాడేసిన చీరలు నీకు అంటగడుతున్నాడనే సంగతి తెలుసు అనుకుంటా. నీవు చాలా తెలివైన దానివే. చూడు బాబు, ఒకళ్ళు కట్టిపడేసిన చీరలు నాకు అవసరం లేదు. అది కరెక్ట్ మాట అన్నవే. ఇక నీవు ఆ మాట మీద నిలబడు. రే, నువ్వు ఇక్కడ వెళ్ళిపో. అది కాదు, వెళ్ళిపోరా. అది వెళ్ళిపో బాబు, వెళ్ళిపో. ఏం చెప్పేది లేదు. అమ్మగారు చెప్పినారు కదా, ఒకరు కట్టిన చీరలు కట్టారు. ఇక వెళ్ళిపో, వెళ్ళిపో. సరే, ఏం చేద్దాం? సరే, పోయే ముందు ఒక మాట మేడం. బాలు సినిమాకి రిలీజ్ కు ముందు 1,40,000 పెట్టి ప్యాంట్ డిజైన్ చేసినట్టే ఈ చీరలు కూడా హీరోయిన్ల కోసం చేశారని చెప్పబోతే అందులో చాలా పదం చేసుకున్నా. ఒరే ఒరే, ఇంక నువ్వేం మాట్లాడద్దు. అమ్మగారు చీరలు వద్దన్నారు. నువ్వు వెళ్ళిపో, ఇంక వెళ్ళిపో పో. మీరు ఆగండి కొంచెం, ఆయన అలాగే చెప్తారులే బాబు. నువ్వు చూపించు. ఇది చూడండి మేడం, ఇంకా సినిమా పేరు కూడా పెట్టలేదు, కొత్త డిజైన్. అవునా? ఎంత బాబు? ఎంత? 3,000 మేడం. 3,000? అయిపోయా, ఇంకేముందిరా, ఈ నెల శాలంతా అయిపోయా. గోవిందా. చీరలమ్మో చీరలు, 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 చీరలమ్మో. ఒరే, ఎక్కువ అరిస్తే గొంతు నులిమి చంపేస్తా. ముందు ఇక్కడి నుంచి పోరా. ఎందుకు సార్? చేశాను సార్. ఏమి చేయడం ఏందిరా? ఫస్ట్ 4 రోజులకు వస్తేవి, ఏమోలే పోని అనుకున్నా. తర్వాత 15 రోజులకు వస్తేవి, తర్వాత 2 రోజులు కాదు 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 రోజు వస్తున్నావు కదరా. వస్తాం సార్, ఎలాగైనా వస్తాం. మీకు బలవంతం కొనమని ఇబ్బంది పెడితే కదా తప్పు. ఒరేయ్, అదే 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 నా వీక్నెస్ కాదు కాదు కాదు, నా భార్య వీక్నెస్. ముందుగా ఇక్కడ నుంచి పో, లేకపోతే వెళ్తాం సార్. మీరు అంత మరిగా చెప్తే ఎలా వెళ్ళకుండా ఉంటాం. చీరలమ్మో చీరలు, చీరలమ్మో చీరలు, చీరలమ్మో చీరలు. ఆగు బాబు, ఆగు. లోపల వినబడడం లేదు, ఏమీ అనుకోవద్దు. అట్లా కాదు. ఏమనుకోవడం ఏముంది, కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకో, అప్పుడు సరిపోతుంది. మీరు అలా కూర్చోండి, నువ్వు లోపలికి రా బాబు. ఈ చీరలన్నీ పక్కన పెట్టండి మేడం. ఈ చీర చూడండి, ఈ చీర రేటు 1,000 రూపాయలు. పక్క సందులో 1,200కి అడిగినా ఇవ్వలేదు. అలాగా? ఇటు పక్క సందులో 1,400 అడిగినా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఎలా ఇవ్వమంటారు మేడం? ఒకరేమో కల్పనారా ఇలా ఉన్నారు, మరొకరేమో పేషెంట్లు ఇలా ఉన్నారు. వాళ్ళకి ఈ చీర ఏం బాగుంటుంది చెప్పండి? అంటే అంటే ఏముంది మేడం, ఈ చీర మీరు కడితే చీరకే అందం వస్తుంది. మీరు కాదంటే చెప్పండి, దీన్ని ఇలాగే ఉంచేస్తాను. కాదు కాదు, తీసుకుంటాను. మరి రేట్ ఎంతో చెప్పు. రేటు ఏముంది మేడం, 1,100 ఇవ్వండి. అలాగే. 600 చీర 1,100కి అమ్మేశావు. ఏం ఛాన్స్ కొట్టావురా? ఏం సార్, అమ్మగారు అక్కడ ఆనందపడిపోతుంటే మీరు దిగాలుగా కూర్చున్నారు. అదే రాని టాలెంట్. ఎక్కడో పంపు కొడితే ఎక్కడో బాంబు వెళ్తుందిరా నీ టాలెంట్. ఏదో మీ అభిమానం. వస్తాను సార్.
వస్తావు, మళ్ళా వస్తావా? ఈసారి ఎలా వస్తావో చూస్తా. ఏమండి ఏమండి చీరలవాడు ఏమైనా వచ్చాడా? ఇంకెక్కడొస్తాడే వాడు, ఈ ఏరియాకు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాను కదా, ఇంకా వాడు రాడు. నాకేమో కంగారుగా ఉంది. 2 రోజుల్లో ఊరెళ్ళాలి. 2 కొత్త చీరలైనా లేకపోతే ఎలా? వస్తే కొంచెం చెప్పండి, లోపలుంటాను. మినీ లారీ నిండా చీరలు తీసుకుపోయినా ఇంకా చీరలుంటాయే, ఇంకా చీరలు కావాలంట చీరలు. అమ్మా వాడు రాడు, ఇక వాడి కథ అంతే, నీ కథ ఇంతే. చీరలు చీరలమ్మా చీరలు. చిన్నవాడు ఎట్టేనబ్బా, ఈ రోజు మనం చంపేయాలి. చీరలమ్మా చీరలు. అది తీసుకొని చీరలమ్మా చీరలు. రా. చీరలమ్మా చీరలు. ఆగండి, ఏమిటో అన్యాయం? అన్యాయము నాది కాదే, నా సంపాదన ఆస్తి అంత చీరలు కొనడానికి తగిలేస్తున్నావు, ఇది అన్యాయం. ఆగండి, మా నాన్నగారికి బాగలేదు కదా అని ఊరికి వెళ్దామని 2 కొత్త చీరలు కట్టుకొని వెళ్దామని పిలిస్తే మీరు ఇలా చేస్తారేంటండి? ఏమి సెంటిమెంటు, ఏమి సందర్భము. సరాస్ చాలండి, మీరు కూర్చోండి. నువ్వు చూపించు బాబు. ఈ చీర పక్కన పెడతాను, దీంట్లో మీకు ఏది కావాలో చూసుకోండి మేడం. అయితే ఇది ఇంకో ఫిట్టింగా? ఆ చీర స్పెషాలిటీ ఏంటో చూపించు బాబు. ఈ ఊర్లో ఉత్తమ జంట పోటీలు జరుగుతున్నాయంట, కొత్త డిజైన్ ఏదైనా తేమని ఒకరు చెప్పారు, అందుకని. మేం కూడా ఉత్తమ జంట పోటీల్లో పాల్గొంటున్నాం. నాకు ఆ చీరే కావాలి. చాలా లక్కీ సార్, తీసేసుకోండి. ఆ ప్రైజ్ మీకే వస్తుంది, గ్యారంటీ. అంటే మా జంటను చూసి కాదనమాట వాళ్ళు ఇచ్చేది ప్రైజు, నీవిచ్చే చీరను చూసి ఇస్తారన్నమాట ప్రైజు. దీని రేట్ ఎంత? శుభమాన్ ఒకటే రేట్ చెప్తున్నా, మీరు తగ్గిస్తే ప్రైజ్ రాదు. ఇది మరో ఫిట్టింగా? 2000 రూపాయలు ఇవ్వండి, ప్రైజ్ మీకే గ్యారంటీ. ఉండు, డబ్బు తీసుకొస్తా. ఏందిరా 500 రూపాయలు బిల్లు? ఉంటుంది సార్, మిగతాది గిఫ్ట్ ట్యాక్స్ సార్. గిఫ్ట్ ట్యాక్స్ ఏందిరా? మామూలు ట్యాక్స్ ఉన్నాను గానీ గిఫ్ట్ ట్యాక్స్ ఏంది? మీరు నన్ను ఈ విధిలోకి రాకుండా ఉండడానికి ఇద్దరు ఏర్పాటు చేశారు కదా, వాళ్ళకి 2 చీరలు గిఫ్ట్ గా ఇచ్చాను, అందుకని. ఓహో, అంటే ఆ 2 చీరల రేటు కూడా దీంట్లో వేసావన్నమాట. ఏదో మీ దయ. ఓకే ఓకే, అక్కడిచ్చిన 1000 రూపాయలు, ఇక్కడిచ్చిన 500, 1500 అవుతుంది. ఇంకా 500 ఎందుకురా? ఇంకోసారి మీరు ఇలాంటి తప్పు చేయకుండా ఉండడానికి మీకు ఫైన్ సార్. ఫైనా? రే ఇట్లా కాదు. రే ఆ బిల్లుది, ఆ బిల్లుది. ఇంకెక్కడ బిల్లు సార్? రే 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 ఈరా ఈరా. చీరలమ్మా చీరలు. 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 ఏంటి సార్ మీరా? నాకు పోటీయా? పోటీ కాదురా పిచ్చి సన్యాసి, అప్పుల వాళ్ళు వెంటబడుతుంటే ఎటు మా ఆవిడ ఇంట్లో లేదు కదా అని అన్ని అమ్మి అప్పు కడదామని. అంటే మేడం గారు ఇంట్లో లేరా? లేదు గనకనే ఈ సాహసం చేసి పెట్టుబడి పెట్టినంత డబ్బునంతా తీసుకురావాలని అమ్ముతున్నారా. అయినా ఈ సెకండ్ హ్యాండ్ చీరలు ఎవరు కొంటారు సార్? నోర్ ముయ్, నా భార్య కొన్నప్పుడు తప్ప మళ్ళా తాకని చీరలు ఎన్నో ఉన్నాయి ఇందులోరా. సార్ మీరు ఏమనుకోకుంటే ఒక మాట చెప్తాను సార్. దానిదేముంది, బతికి చెడిన వాడిని. చెప్పు చెప్పు. మేడం గారు. చెప్పు చెప్పు, పర్వాలేదు చెప్పు. మేడం గారు, మేడం గారు కొంచెం పిచ్చి మాలోకం సార్. పిచ్చి మాలోకమా? ఇన్నాళ్ళు కాపురం చేసిన నాకే తెలీదు, నీవు బల తెలుసుకున్నావే. కాస్త పొగిడితే చాలు, ముతక చీరలైనా పట్టు చీరలా కొనేస్తుంది సార్. నోరు ముయ్, మా పర్సనల్ మ్యాటర్ నీకు అనవసరం. ముందు ఈ చీరలు కొని ఉందా లేదా? కొంటాను సార్, కొంటాను. ఈ మొత్తం గుత్తగా 5,000కి ఇస్తే కొంటాను. ఒరే ఒరే, ఇది అన్యాయం రా. నువ్వే కదరా ఈ చీరలు 300 నుంచి 3000 రూపాయల వరకు అంటగట్టినావు కదరా.
రే 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 ఎందుకురా నవ్వు? రే ఎందుకురా నవ్వు? లేకపోతే చెత్త 250 రూపాయల చీరల్ని పొగిడి పొగిడి 2500కి అమ్మేస్తే నిజంగా 2500 అయిపోతాయా? అవును, నీకు చిన్న డౌట్. నీవు అమ్మిన చీరల్ని నువ్వే కొని ఆ తరువాత ఏం చేస్తావు? అమ్మా ఆశ, నేను మీకు అమ్మిన చీరని నాకు అమ్మేసి ఆ తర్వాత మీరు ఏం చేస్తారో చెప్తే నేను చెప్తాను. సరే నేనే చెప్తానురా. ఎలా నా సంపాదన అంతా ఈ చీరల మీద నా భార్య ఖర్చు పెట్టింది కనుక ఆ చీరలు అమ్మి ఆ డబ్బులతో అప్పులు కట్టి ఏదో నా శేష జీవితాన్ని ఇలా ఇలా గడుపుతానురా. అంత ఆశ పనికి రాదు సార్. నేను మీ దగ్గర నుంచి కొన్న చీరల్ని మళ్ళొచ్చి మేడం గారికి అమ్మేస్తాను. హ? ఆహా, మా ఆవిడ ఏం పిచ్చిదేమి కాదు నువ్వు ఇచ్చే పాత చీరలు కొనడానికి. అమ్మేస్తాను సార్. ఈ పాత చీరలకి కొత్త పొగడతలు కలిపి ముందరే చెప్పాను కదా మేడం, పిచ్చి మాలోకం అని. ఏరా, నేను పిచ్చి మాలోకంలా కనిపిస్తున్నానా? పొగడతలు పొగిడితే పాత చీరలు కొనేదానిలా కనిపిస్తున్నానా? పోని పోని పోనీలే, పోని పోని ఇప్పటికైనా తెలుసుకున్నావా? తెలుసుకున్నానండి. ఇంక నుంచి డబ్బుని పొదుపుగా వాడుకుందాం. అమ్మయ్యా.